ఫ్రెండ్స్, లాస్ట్ టైం అయితే వీడియో మరీ లాంగ్ అవుతుందని పార్ట్ 2 పెట్టామన్నమాట. సో ఇప్పుడు మనము మిక్స్ చేసుకుంటూ పాలేసుకుంటున్నాం. కానీ అది టేబుల్ స్పూన్కి ఎక్కువ ఉండకూడదు, కొంచెం లైట్గా ఉండాలి. సో ఇప్పుడైతే మనం మిల్క్ వేసుకుందాం. కొంచెం మిల్క్ వేసుకుందాం. సో అప్పుడు మంచిగా వస్తుంది, మన పిండి కూడా బాగుంటుంది. అమ్మో చాలాసేపు పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మనము పైన మూత పెట్టుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ లేకపోతే 1 అవర్, మీకు ఎంత పాసిబుల్ అయితే అంత. మీరు అర్జెంట్గా చేసుకోవాలంటే 15 మినిట్స్ పెట్టుకోండి, లేదు టైం ఉందంటే 1 అవర్ అలా పెట్టుకోవచ్చు. సో మీరు ఎంత టైం పెడితే అది అంత బాగా వస్తుంది. సో 15 మినిట్స్ పెట్టేద్దాం. హే ఫ్రెండ్స్, సో మనమైతే 15 మినిట్స్ పెట్టేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు వినాయకుడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇదైతే మనం కొంచెం ఫేస్కి పెట్టుకుందాం. అది ఇక్కడ ఎవరు ఆన్ చేయలేదు. సో ఇదైతే మనం బాడీకి పెట్టుకుందాం. సో మంచిగా మనము రోల్ చేయాలి. ఎంత మంచిగా రోల్ చేస్తే మన వినాయకుడు అంతే మంచిగా కనిపిస్తాడు. సో ఇప్పుడు మనము వినాయకుడు బాడీని కొంచెం మరీ రౌండ్ కాకుండా ఇలా చేసుకుందాం. సో నెక్స్ట్ మన వినాయకుడు తలని పెట్టుకుందాం. ఇక్కడ నేను కొంచెం ఆ బిట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో వినాయకుడిని ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు చూడండి, ఇలాగనమాట. సో నెక్స్ట్ మనము వినాయకుడికి తొండం పెడదాం. సో నేను వినాయకుడిని ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఇలా నేను ఈవెన్గా పట్టించుకున్నాను. సో మనకి వినాయకుడు మంచిగా వస్తాడు. సో మనం వినాయకుడు తొండంని తయారు చేసుకున్నాం. హే ఫ్రెండ్స్, ఇంక ఇది గణేష్ అనమాట. నేను ఫస్ట్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం తక్కువ వచ్చింది. సో సర్లే ఈ రోజుకి కొంచెం తక్కువతో చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ టైం పెద్దగా చేసి ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. సో బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.